జూన్ నెలలోగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు సహా భూసేకరణ ఆర్&ఆర్ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిచ్చారు. వచ్చే 1-2 నెలల్లో బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి నిధులు ఇస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మేజర్ డెసిషన్ లో ఇరిగేషన్ లో పెండింగ్ లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఆర్&ఆర్ కి మొత్తం రాష్ట్రంలో ఇన్ ఎడిషన్ టు ది నార్మల్ బడ్జెట్ 5,000 కోట్లు ఈ జూన్ నెల లోపల ఇవ్వడానికి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కువ మంది సభ్యులు మాట్లాడిన విషయంలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఆర్&ఆర్ తప్పనిసరిగా జూన్ లోపల చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు మీరు బస్వాపూర్ చెప్పారు. నేను మీకు వీరేశం గారికి ఇద్దరు కలిపి హామీ ఇస్తున్నా. గతంలో బట్టి గారు కూడా మీకు శాసనసభలో హామీ ఇచ్చిండు. బస్వాపూర్లో ఎంత ల్యాండ్ అక్విజిషన్కి పైసలు ఇవ్వాలనో మొత్తం కూడా 1-2 నెలల్లో అది రిలీజ్ చేస్తామని చెప్పి, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు ఎస్ఆర్ఎస్పి డిబిఎం 60 గురించి అదేవిధంగా బయన్నవా గురించి మాట్లాడిండు. తప్పనిసరిగా we will do whatever is best possible.